హైదరాబాద్ మీర్పేట్లోని లెనిన్ నగర్లో దారుణం జరిగింది. నటుడు పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్యూరిటీ వెంకట్ ఇంటిపై పలువురు దాడి చేశారు. దుండగులు ఇంటిపైన రాళ్లు, రాడ్లు, కత్తులతో దాడి చేసి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. పాత కక్షల నేపథ్యంలోని రాజు అనే వ్యక్తి వెంకట్ ఇంటి ముందు బైక్ ను తగలబెట్టి ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. బైక్ ను ధ్వంసం చేసి అతనిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ వివాదంపై కేసు నమోదు చేసుకుని మీర్పేట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ మీర్పేట్లోని లెనిన్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. నటుడు పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్యూరిటీ వెంకట్ ఇంటిపై పలువురు దాడి చేశారు. ఇంటిపైన రాడ్లు, కత్తులతో దాడి చేసి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. పాత కక్షల నేపథ్యంలోని రాజు అనే వ్యక్తి వెంకట్ ఇంటి ముందున్న బైక్ ను తగులబెట్టి ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. బైక్ ను ధ్వంసం చేసి అతనిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుండగా అక్కడే ఉన్న స్థానికులు అడ్డుకున్నారు. ఈ వివాదంపై కేసు నమోదు చేసుకున్న మీర్పేట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్యూరిటీ పైన దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. అతని ఇంటిపై రాళ్లు, కత్తులతో కూడా దాడి చేస్తున్నారు. అతనికి ఏమైనా గాయాలయ్యాయా? ఆ సమయంలో అతని ఇంట్లోనే ఉన్నారా? పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్రటరీ వెంకట్ ఇంటి దగ్గర లేనప్పుడు వారి ఇంటి పైన కూడా ఆపోజిట్ ఇంటి వాళ్ళు దాడులు చేశారు. దాడులు చేసినప్పుడు పానాయుధాలు, రాళ్లు పెద్ద ఎత్తున కూడా వారు ఇంటి పైన వేసి వారిని గాయపరచడానికి ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అది ఉదంతం అంతా కూడా సీసీ కెమెరాలో చాలా క్లియర్ కట్ గా రికార్డ్ అయినటువంటి నేపథ్యంగా పడుతుంది. మహిళలు సైతం కూడా రాళ్ళు ఎత్తుకుని ఇంటి పైన పెద్ద ఎత్తున కూడా వేయడం, ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి నేపథ్యంగా పడితే ప్రస్తుతం ఆ వెంకట్ ఆ సమయంలో నేటిగా మనకు సమాచారం అందుతుంది. అప్పుడే బయటకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. తర్వాత వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వీరికి పర్సనల్ సంబంధించినటువంటి వారిపైన కానీ ఇంపైన ముందున్నటువంటి వారిపైన ఇద్దరికి కూడా వాగ్వాదం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. వీరందరూ కూడా పోలీస్ స్టేషన్ జరిగింది. అక్కడ కూడా ఒకరిపై ఒకరు కేసులు పెట్టినట్టుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా కూడా వెంకట్ కి ఆపోజిట్ ఉన్నటువంటి వాళ్ళిద్దరికి కూడా చాలా తగాదాలు ఉన్నట్టుగా తెలుసు. నిత్యం కూడా గొడవ పడుకుంటున్నారని తెలుసు. అది లేనప్పుడు ఈ రకమైనటువంటి దాడులు చేశారనేది కూడా వెంకట్ ఫిర్యాదు చేసినట్టు అదన్నీ మీర్పేట పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ పోలీసులు పూర్తిస్థాయిలో వీరిద్దరు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి కేసు అయితే నమోదు చేసిన నేపథ్యం మీద కనపడుతుంది. గతంలో కూడా వెంకట్ భీమ్లా నాయక్ సినిమా సందర్భంలో కూడా తనకి పుట్టినటువంటి బిడ్డను కూడా పవన్ కళ్యాణ్ కి పరిచయం చేసినటువంటి సందర్భము. అయితే ఇవాళ ఉదయం ఆయన డ్యూటీకి వెళ్లే సమయంలో ఈ యొక్క ఉదంతం జరిగిందనేది కూడా ఆయన పోలీసులు చెప్పినటువంటి నేపథ్యంగా పడుతుంది. రానా, అయితే మొత్తం ఎంతమంది దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు? మొత్తం ఎంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు? దాదాపు 6 మంది దాకా కూడా వారు దాడులు చేశారు. అందులో ఎక్కువగా మహిళలు 3 ఉన్నారు. వారు ఎక్కువగా ఈ రాళ్లను ఇవన్నీ కూడా వేసుకుని బైక్ ని గాయపరచగా ఇంటి పైన ఉన్నటువంటి అద్దాలు అవన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. వారిపైన కర్రలు కూడా విసిరినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. పెద్ద ఎత్తున కూడా తనపైన దాడులు చేయడానికి వారు ప్రయత్నించడం తెలుస్తుంది. ఇప్పటికే వారిని కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంట్లో ఎక్కువగా మహిళలే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.